బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని, అయితే ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్లయితే భారీ వర్షం కురుస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళల్లో ఈ వర్షపాతం ఇంకా ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో మనం చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు హైదరాబాద్నైతే అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్లయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇదే వర్షాలు మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో లోతట్టు ప్రాంతాల వాళ్ళు ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో అయితే హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే వానలు దంచు కొడుతున్నాయి. సో ఎక్కడ కూడా మార్నింగ్ అంతా కొంచెం ఎడతెరిపి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సాయంత్రం అయ్యే సమయానికైతే యథావిధిగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. భారీ వర్షంలో కుండపోత వర్షం కురుస్తుంది. పలు కాలనీలు అయితే నీట మునిగిన దృశ్యాలు కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలోనే అదే రేంజ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో మనం చూసాము 2 రోజుల క్రితం నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు అయితే నీట మునిగాయి. అలాగే ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిన దృశ్యాలు చూస్తున్నాము. సో దీంతో కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావాలి, లేదంటే బయటకు రావద్దంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే జాగ్రత్తలు సూచిస్తున్నారు. మరో పక్కన ఎక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రించేందుకు, అలాగే అటు డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేసేందుకు మరో పక్కన జీహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. సో ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండకుండా చేసేందుకైతే ఇప్పటికే సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. సో అయితే హైదరాబాద్ లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ముందుగానే హెచ్చరించింది. సో దీంతో మనకి అర్థమవుతుంది ఇప్పటికే భారీ వర్షం పడినప్పుడు సో ఏ ప్రాంతాలు నీట మునిగాయనేది కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంత వాసులంతా అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే సాయంత్రం రాత్రి సమయాల్లోనే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. సో దీంతో ఆయా ప్రాంతాలు ఉన్న వాళ్ళు చెట్ల దగ్గర కానీ, అలాగే ట్రాఫిక్ జామ్ లో ఉన్న వాళ్ళు కూడా అటు గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి, భారీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. అలాగే ఇటు హైదరాబాద్ తో పాటు ఖమ్మం, భద్రాద్రిగూడెం, అలాగే సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో మనం చూడొచ్చు చాలా ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంత వాసులు ఉంటారు. చాలా మంది ఇళ్లలోకి నీళ్లు చేరిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ జిల్లాలకు చూసుకుంటే కనుక అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు, అలాగే ములుగు జిల్లాలు చూసుకున్నట్టయితే భారీ వర్షం కురుస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో ఆ ప్రాంత వాసులంతా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సో చాలా మంచిదని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే. ఇక మధ్యాహ్నం భారీ వర్షాలు ఉంటాయి. ఇక నల్గొండ, భువనగిరి, అలాగే ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎడతెరపు లేకుండా కుండపోత వర్షం అయితే కురుస్తూ వస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ లో వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా సాయంత్రం వేళల్లోనే వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో వర్షంతో పాటు పలు చోట్లయితే పిడుగులు పడి భారీ గాలులు వీచే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి, లేదంటే కనుక సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అని చెప్తున్నారు. సో వర్షపాతం నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ కొన్ని రోడ్లలో అయితే నీరు నిల్వ ఉండిపోతుంది. మోకాళ్ల లోతు నీరు కూడా నిల్వ ఉండడంతో డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి కొన్ని చోట్ల, లేదంటే వాటంతటా అవి కూడా కొన్ని చోట్ల అయితే ఓపెన్ అయి ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి రోడ్లలో సైతం చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారుల హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలను చూసుకున్నట్టయితే చిన్నపిల్లల్ని ఎవరు కూడా బయటకు పంపొద్దు. ఒంటరిగా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అసలు అక్కడ నీటి మట్టం ఎలా ఉంది, వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఎక్కువ వర్షం పడితే కనుక మీ ఇళ్లలో నీటి నిల్వ ఉండిపోతుందా. సో వీటన్నిటికీ కూడా హైడ్రా అయితే ఇప్పటికే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా ప్రవేశపెట్టింది. సో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా నీటి నిల్వలు ఉన్నా, లేదన్నా వర్షపాతం ఎక్కువ ఉన్నా, మీరు ఇబ్బందుల్లోనూ కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేసి సో వాళ్ళని సహాయక చర్యలు కోరొచ్చు. సో దీంతో ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ కానివ్వండి, హైడ్రా అధికారులు కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చేసేందుకైతే ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో అయితే అతి భారీ వర్షం కారణంగా కూడా సో ఎక్కడికక్కడ మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇప్పటికి మరో
4 రోజులు ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పుకుంటూ వస్తుంది. అయితే మరో 2 రోజులైతే భారీ వర్షాలు ఉండనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరికొన్ని జిల్లాల్లో, తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లో ప్రధానంగా చూసుకుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాలో ప్రధానంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అలర్ట్ చేసింది అందరినీ కూడా. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారు. సో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ అయితే భారీగా వర్షపు నీరు చేరిందో ఆ ప్రాంతాలను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ముసురుగా మొదలైనటువంటి వాన చాలా చోట్ల భారీ వర్షం కూడా కురిసింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. చాలా రోజుల నుంచి వర్షాలు ఎప్పుడెప్పుడు కురుస్తాయా అని అందరూ ఎదురు చూశారు. అయితే నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చాలా చోట్ల భారీ వర్షం కూడా కురిసింది. ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? ఓకే, చూసుకున్నట్లయితే మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యధికంగా వర్షపాతం అది నమోదవటం జరిగింది, 12 సెంటీమీటర్ల వరకు. అలాగే షాద్ నగర్, కొల్లాపూర్, మరి కూడా నల్గొండ జిల్లాలోని మట్పల్లి ఈ ప్రాంతాల్లో హెవీ రెయిన్ ఫాల్స్ కూడా 11 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది. చాలా చోట్ల కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ ప్రాంతంలో పలు చోట్ల ఈ నమోదవటం జరిగింది. అయితే ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అంటారు మ్యామ్? రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? చూసుకుంటే మనకి ఈ వారం అంతా కూడా వర్షాలు కనిపిస్తున్నాయి. రానున్న 2 రోజుల వరకు కూడా అధికంగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు కూడా దక్షిణ జిల్లాలు, హైదరాబాద్ ఆనుకుని ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, యాదాద్రి, హైదరాబాద్ ఏరియా, అట్లాగే ఈ ఈస్ట్ ప్రాంతం కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా. అయితే ఈ వర్షాలతో పాటు ఈదురుగాలులను కూడా ఎక్కువగా చూస్తున్నాము. మరి ఈదురుగాలుల ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండొచ్చు అంటారు మ్యామ్? ఈ వానలు ఉరుములు మెరుపులతో కూడుకొని ఉంటాయా లేదంటే సాధారణంగానే ఉంటాయా? ఈరోజు చూసుకుంటే మనకు ఉరుములు మెరుపులు కూడా అవకాశం కనిపిస్తుంది. అట్లాగే గాలి తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు. అట్లాగే ఈ మెరుపులతో పాటుగా కొన్ని చోట్ల పిడుగులు కూడా ఈరోజు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇంకా ఇప్పటి నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని చెప్పుకోవచ్చా మ్యామ్? రానున్న వారం రోజుల వరకు కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడిగా, అట్లాగే ఇంకొక ఈస్ట్ వెస్ట్ విండ్షియర్ జోన్ ఒకటి మనకు 13 డిగ్రీల నార్త్ ఆ ప్రాంతంలో కేంద్రీకృత అయి ఉండటం వల్ల ఈ 2 కలయికల వల్ల ఈరోజు రేపు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారం రోజుల వరకు. సో ఈ వర్షాలతో పాటు ఎండ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఎందుకంటే నేను చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటి కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కూడా కురిశాయి. మరి గరిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోంది? గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ 3-4 రోజుల వరకు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2-3 రోజులు కూడా మనకి కొన్ని చోట్ల 25 నుంచి 20 డిగ్రీ సెల్సియస్ మధ్యలో, కొన్ని చోట్ల 16 అట్లా కూడా వర్షాలు కురిసే చోట్ల అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో సాధారణంగా మనకి హైదరాబాద్లో మోస్తారు వర్షం కురిస్తేనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతూ ఉంటాయి. ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోతూ ఉంటాయి. మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఎట్లాంటి అలర్ట్స్ అనేవి ఇస్తున్నారు మ్యామ్? యాక్చువల్లీ ఈరోజు రేపు చూసుకుంటే జీహెచ్ఎంసీ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల మనకు ఆగ్నేయ జీహెచ్ఎంసీ ఏరియా కానీ, తూర్పు జీహెచ్ఎంసీ ఏరియాలో కానీ ఈ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
వ్యాప్తంగా కూడా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలుల ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుందని అన్ని జిల్లాలకి కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. విడుదల సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇసుక ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. సో అయితే ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరో పక్కనైతే దీనికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా హైడ్రా అయితే ఏర్పాటు చేసింది. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు ఏదైనా సహాయక చర్యలు కావాలన్నా కూడా నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వెంటనే సహాయక చర్యలు అయితే పొందొచ్చు. సో ప్రధానంగా ఈ రోజు ఇటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలతో పాటు ప్రధానంగా హైదరాబాద్లో అయితే మరో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. సో దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.